హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఐపీఎల్ ఆప్షన్ కాదు, ఇది మెగా ఆప్షన్ అంటారనమాట. ఎందుకంటే ప్రపంచ చరిత్రలోనే ఐపీఎల్కి ఖర్చు పెట్టేటటువంటి వన్ అండ్ డూల్ని ఎక్కువ దేశం ఏదైనా ఉందంటే అది మన ఇండియానే. వేరే దేశాలు అయినా సరే 100 కోట్లు 200 కోట్లకు మించేదో ఖర్చు పెట్టవు. కానీ మన ఇండియాలో మట్టికి ఓన్లీ ఐపీఎల్ ఆప్షన్లోనే 500 కోట్ల దాకా మొత్తం ఫ్రాంచైజ్ కలిసి ఖర్చు పెట్టడం జరిగిందనమాట. ఇంతకుముందు అందరు కలిపి కనీసం 300 కోట్లు ఖర్చు పెట్టలేదు. కానీ ఈ 2025ని పురస్కరించుకొని 500 కోట్ల దగ్గరలో ఖర్చు పెట్టడం ఏదైతే ఉందో ఇది గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క టీంకి లిమిట్ 120 కోట్లు ఇచ్చారు. ఒక్కొక్కరు అయితే రెచ్చిపోయారు. ఎవరిని కొనుక్కున్నారు, ఎవరెవరి దగ్గర ఇంకెన్ని డబ్బులు మిగిలినాయి, ఎవరిని కొనుక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది క్లియర్గా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మనందరి తాలాఫార్ రీజన్ కాబట్టి చెన్నై నుండి స్టార్ట్ చేద్దాం అనమాట. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ప్లేయర్ని అంటిపెట్టుకున్నారనమాట. వాళ్ళనైతే వదిలేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళు చూసుకున్నట్లయితే రుతురాజ్ని 18 కోట్లు పెట్టి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. మన జడేజాను కూడా 18 కోట్లు పెట్టి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. పతిరానా ఇక తన గురించి మాట్లాడుకోవాల్సిందే ఉంది. బౌలింగ్ ఎట్టుంటుంది, తన్ని 13 కోట్లు పెట్టి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. శివం దూబేని 12 కోట్లు పెట్టి తన దగ్గర ఉంచుకున్నారు. ధోనిని చూసుకున్నట్లయితే 4 కోట్లు పెట్టి అంటిపెట్టుకున్నారనమాట. ఇంకా వీళ్ళని అయితే వదిలిపెట్టరు. వీళ్ళు ఎప్పటికైనా సరే ఎంతైనా సరే వీళ్ళే కొనుక్కుంటారని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడం అనమాట. తర్వాత వీళ్ళు కొత్తగా కొనుగోలు చేశారు కొంతమంది ప్లేయర్ని. చూసుకున్నట్లయితే నూర్ అహ్మద్ 10 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అశ్విన్ని 9 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. కాన్వేని 6 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఖలీల్ అహ్మద్ని 4 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. రచంద్ర రవీంద్రాని మళ్ళీ 4 కోట్లు. రాహుల్ త్రిపాఠిని 3 కోట్లు. విజయ్ శంకర్ని 1,20,00,000. మొత్తం వీళ్ళు ఓవరాల్గా పెట్టినటువంటి ఖర్చు 100 కోట్ల 104 కోట్లు అనమాట. వీళ్ళు ఓవరాల్గా ఖర్చు పెట్టింది. ఇంకనైనా వీళ్ళ దగ్గర 15 కోట్లు డబ్బులు ఉన్నాయి. ఈ రోజు మరి 15 కోట్లను ఏం చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత ముంబై, నాకు తెలిసి ముంబై ఎక్కువ ఖర్చు పెట్టింది బ్రో అని చెప్పి మీరు అనుకోవచ్చు. వాటికి తప్పేది అనమాట. వీళ్ళు చూసుకున్నట్లయితే బూమ్రాని అంటిపెట్టుకున్నారు 18 కోట్లు పెట్టి. సూర్యకుమార్ని అంటిపెట్టుకున్నారు 16 కోట్లు పెట్టి. హార్దిక్ని అంటిపెట్టుకున్నారు 16 కోట్లు పెట్టి. రోహిత్ శర్మని 16 కోట్లు పెట్టి ఉంచుకున్నారు. తిలక్ని 8 కోట్లు పెట్టి ఉంచుకున్నారు. వీళ్ళు కొత్తగా కొనుగోలు చేసింది ఎవరినంటే బౌల్డ్ అనమాట. 12 కోట్లు పెట్టి కొనుక్కున్నారనమాట. ఇది ఫారెన్ బౌలర్లో ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత నమన్దీప్ని 5 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. రాబిన్ని 65 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. కర్ణ శర్మని 50 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. పెట్టిన ఖర్చు 93 కోట్లే. ఎంగనైనా వీళ్ళ దగ్గర 26 కోట్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వస్తున్నా, ఏడికే వస్తున్నా వరస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్తాను నేను. ఎప్పటికీ వరస్ట్ మేనేజ్మెంట్ వెళ్ళి ఇందులో ఉన్నటువంటి ప్లేయర్లకి వీళ్ళు చేసేటటువంటి మేనేజ్మెంట్కి అసలు సంబంధం ఏముంటుందో. వీళ్ళు చేసినటువంటి బిగ్ మిస్టేక్ ఏంటంటే సిరాజ్ను వదిలిపెట్టడం, కేఎల్ రాహుల్ని వదిలిపెట్టడం. కేఎల్ రాహుల్ ఎవరు, హోమ్ బాయ్ అనమాట. తను పెట్టుకుంటే మినిమం అడిగితే తన్ని కనీసం 20 కోట్లు పెట్టి కొనుక్కోలేకపోయారు. రాయల్ ఛాలెంజర్స్ వర్స్ట్ అని చెప్తాను నేనైతే. చాహల్ని ఇంకా అసలు ఈసారన్నా తీసుకుంటారేమో అనుకున్నా, ఈసారి కూడా వదిలిపెట్టారు. ఇంతకన్నా వరస్ట్ ఏంటంటే సిరాజ్ను వదిలిపెట్టడం అనమాట. చాలా బాధగా అనిపించింది. వీళ్ళు అంటి పెట్టుకున్నటువంటి ప్లేయర్స్ విరాట్ కోహ్లీ 21 కోట్లు, రజత్ 11 కోట్లు, యశ్ దయాల్ 5 కోట్లు. యశ్ దయాల్ ఎందుకు అసలు అంటే తను ఆడతలే, ఒక్కోసారి ఆడతారు ఒక్కోసారి ఆడడం, తన సంగతి వదిలేండి. కనీసం సిరాజ్ ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కూడా అదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. వీళ్ళు కొత్తగా కొనుగోలు చేసింది హేజల్వుడ్ని కొనుక్కున్నారు 12 కోట్లు పెట్టి. క్రిస్టాన్లు కొన్నారు 11 కోట్లు పెట్టి. జితేష్ను కొన్నారు 11 కోట్లు పెట్టి. లివిక్స్టన్ను కొన్నారు 8 కోట్లు పెట్టి. రసిక్ సలాన్ కొన్నారు 6 కోట్లు పెట్టి. సువాసును కొన్నారు 2 కోట్లు పెట్టి. మొత్తం పెట్టినటువంటి ఖర్చు 89 కోట్లు. ఇంకా నేను వీళ్ళ దగ్గర 30 కోట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్లేయర్లు అందరూ అయిపోయారు. ఇవాళ ఏం ప్లే చేస్తారు, ఇంకా వేస్ట్లే, ఇంక మాట్లాడి వేస్ట్ అబ్బా. ఎందుకంటే వీళ్ళని చూస్తుంటే నాకు బీభత్సమైనటువంటి కోపం వస్తుంది. చాలా బాధగా అనిపించింది అనమాట. ఈసారి కప్పు నమ్దే అని మళ్ళీ ఈ 2025 కూడా మిగిలిపోద్ది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత హైదరాబాద్, ఒక్కొక్క ప్లేయర్ను చూస్తుంటే కాటేరమ్మ కొడుకులాగా ఉన్నారు. ఇక ఓచకోతే ఆపోజిట్ టీమ్స్కి. పోయినసారి అయినా ఫైనల్కి వచ్చి ఏదో ఇచ్చేసారులే, కానీ ఈసారి అలాగా జరిగేటటువంటి ప్రసక్తే లేదు. ఒక్కొక్క ప్లేయర్ను చూస్తుంటే ఉచ్చబడుతుంది అనేటటువంటిది రియాలిటీ. నేను కూడా చెప్తాను ఆ ప్లేయర్ల గురించి. మొట్టమొదట క్లాసెన్ కాటేరమ్మ కొడుకు 23 కోట్లు పెట్టి కొనడం జరిగింది. కమిన్స్ 18 కోట్లు. ఆల్రెడీ వాళ్ళు అంటిపెట్టుకున్నారనమాట. అభిషేక్ అయితే 14 కోట్లు, హెడ్ అయితే 14 కోట్లు, నితీష్ కుమార్ 6 కోట్లు. వీళ్ళందరినీ అయితే ఉంచేసుకున్నారు అనమాట. కొత్తగా కొనుక్కున్న వాళ్ళని చూడండి. ఇషాన్ కిషాన్ మన ముంబై ప్లేయర్, తనైతే 11 కోట్ల 25 లక్షలు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ డేంజరస్ బౌలర్ మొహమ్మద్ షమీని 10 కోట్లు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. హర్షల్ని 8 కోట్లు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. అభినవ్ని 3 కోట్ల 25 లక్షలు. రాహుల్ చాహర్ని 3 కోట్లు. జంపాని 2 కోట్లు. సిరాజ్జిత్ని 1 కోటి రూపాయలు. అథర్వాని 30 లక్షలు. పెట్టినటువంటి ఖర్చు 114 కోట్లు. మిగిలిన డబ్బు 5 కోట్లు. హైయెస్ట్ వీళ్ళే అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ముందు టీమ్స్ చూద్దాం. ఆ తర్వాత హైయెస్ట్ ఎవరు అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత కేకేఆర్ అయితే అసలు వీళ్ళని మెచ్చుకోవాలబ్బా. నిజంగా అసలు వేరే లెవెల్ టీమ్ సెలక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అట్టి పెట్టుకున్నటువంటి ప్లేయర్ని
చూసుకున్నట్లయితే రింకు సింగ్ని 13 కోట్లు పెట్టి ఉంచుకున్నారు. వరుణ్ని 12 కోట్లు, నరేన్ని 12 కోట్లు, రసేల్ని 12 కోట్లు, హర్షిత్ని 4 కోట్లు, రమణ్ దీప్ని 4 కోట్లు. ఓకే, రెగ్యులర్గా ఆడేటటువంటి ప్లేయర్లు వీళ్ళైతే వదిలిపెట్టడానికి కేకేఆర్ సిద్ధంగా లేదని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ వీళ్ళు కొత్తగా కొనుక్కున్నటువంటి ప్లేయర్ల గురించి మాట్లాడుకోవాలంటే వెంకటేష్ అయ్యా 23 కోట్లు. ఆల్రెడీ తను వచ్చిండు ఆక్షన్లోకి 23 కోట్లు పెట్టడానికి కూడా వెంకటేష్ అయ్యర్ కోసం ఆలోచించలేదు. ఎక్కడైతే ఒక మిట్ ఎక్కేసింది కేకేఆర్. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట వీళ్ళ మేనేజ్మెంట్. ఆ తర్వాత నోకియాని 6 కోట్లు పెట్టుకున్నారు. నోకియా బౌలింగ్ సంగతి మీకు తెలుసు కదా. డెకాక్ని 3 కోట్ల 65 లక్షలు. అస్సలు ఇది చాలా తక్కువ అనమాట. డెకాక్ మినిమం ఉంటుంది, తను మరి 3 కోట్లు ఏందో. ఆ తర్వాత రఘువంశీ తను 3 కోట్లు, గుర్జాబ్ని 2 కోట్లు, వైభవ్ని 1,80 లక్షలు, మయాంక్ మార్కండేని 30 లక్షలు పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు 109 కోట్లు, మిగిలిన డబ్బు 10 కోట్లు. ఇంకా 10 కోట్లతో ఇవాళ ఏం చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. వీళ్ళు కూడా బేభత్సంగా ఖర్చు పెట్టేశారు. మొత్తం వీళ్ళు అంటి పెట్టుకున్న ఆటగాలను చూసుకున్నట్లయితే సంజు శాంసన్ ని 18 కోట్లు ఉంచేసుకున్నారు, జైష్వాల్ ని 18 కోట్లు ఉంచేసుకున్నారు, పరాగ్ ని 18 కోట్లు ఉంచుకున్నారు, ధ్రువుని 14 కోట్లు, హేమరావుని 11 కోట్లు, సందీప్ ని 4 కోట్లు. వీళ్ళకి లక్షల్లో లేదు, మొత్తం కోట్లలోనే ఉందన్నమాట. వీళ్ళు కొత్తగా కొనుగోలు చేసుకుంది ఏముందంటే ఆర్చర్ని కొన్నారు. ఇక అయిపోయింది పోండి. ఆ బౌలింగ్ అట్టుంటది ఆర్చర్ది. లాస్ట్ టైం ఇంగ్లాండ్కి చేసుకొచ్చి కప్పు చేతిలో పెట్టిండు. మినిమం ఉంటుంది. ఇక ఎంతమంది మూతులు పాల్గొడతారు, ఎంతమంది పిచ్చలు పగలగొడతారు అనేటటువంటిది చూడాలి. ఆర్చర్ బౌలింగ్ కోసం అయితే నేను ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. అన్ఎక్స్పెక్టెడ్. మరి ఆడతారా ఆడ్డా అనేటటువంటిది తెలియట్లా. కొనుక్కున్నారు ఎంత ఖర్చు పెట్టి, ఖచ్చితంగా వచ్చి ఆడతారు అనమాట. హసరంగానే 5 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. తీక్షణాన్ని 4 కోట్ల 45 లక్షలు, ఆకాశ్ మదర్వాల్ని 1,20 లక్షలు, కుమార్ కార్తికేయని 30 లక్షలు పెట్టి కొనుక్కోవడం జరిగింది అనమాట. ఓవరాల్ గా వీళ్ళు కూడా పెట్టినటువంటి ఖర్చు 102 కోట్లు, మిగిలిన డబ్బు 17 కోట్లు. వీళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బులతో సోమవారం అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట. ఆ తర్వాత ఢిల్లీ, వామ్మో అసలు ఢిల్లీ మైండ్ గేమ్ ఆడిందబ్బా. ఆటగాళ్ళని చూసుకున్నట్లయితే అక్షర్ని 16 కోట్లు పెట్టి ఉంచేసుకున్నారనమాట. కుల్దీప్ని 13 కోట్లు పెట్టి ఉంచేసుకున్నారు, స్టబ్స్ని 10 కోట్లు, అభిషేక్ని 4 కోట్లు. ఈ విధంగా అసలు సరైనటువంటి ప్లేయర్లను అయితే వీళ్ళైతే ఉంచుకోలేదు. ఆ తర్వాత కొనుగోలు చేసిన ఆటగాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే కేఎల్ రాహుల్ని 14 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఢిల్లీ ఇక తనే అనమాట కెప్టెన్, నాకు తెలుసు. స్టార్క్ని 11 కోట్లు, నటరాజన్ని 10 కోట్లు, ప్రెజర్ని 9 కోట్లు, హ్యారీ బ్రూక్ని 6 కోట్లు, అశుతోష్ని 3 కోట్ల 80 లక్షలు, మోహిత్ శర్మని 2 కోట్లు, సమీర్ రిజ్వుని 95 లక్షలు, కరుణాకర్ని 50 లక్షలు. మొత్తం వీళ్ళు పెట్టింది 106 కోట్లు, మిగిలిన డబ్బు 13 కోట్లు. 13 కోట్లతో ఇంకేం విధ్వంసం సృష్టిస్తారనేటటువంటి భయం అవుతూనే ఉంది. ఆ తర్వాత గుజరాత్ వీళ్ళు ఫిక్స్ అయి కూర్చున్నారు, ఈసారి మాకు కప్పు రావాలని. ఒకసారి మిస్ అయింది, ఇంకోసారి మిస్ కాదు. వచ్చినటువంటి 3వ సీజన్లోనే మేము కప్పు కొట్టి చూపిస్తాం వంగమ్మ అనుకుంటున్నారనమాట. ఆ రేంజ్లోనే ఉంది వీళ్ళు వంటం కూడా. వీళ్ళు అంటి పెట్టుకున్న చూసుకున్నట్లయితే రషీద్ ఖాన్ సచ్చినా వదిలిపెట్టరు 18 కోట్లు, శుభముని 16 కోట్లు, సాయి సుదర్శన్ 8 కోట్లు, తెవాతియాని 4 కోట్లు, షారుఖ్ ఖాన్ 4 కోట్లు. ఇక షారుఖ్ ఖాన్ అయితే అసలు వదిలిపెట్టరు, తెవాతియాని రషీద్ వదిలిపెట్టరని చెప్పి మనందరికి ఆల్రెడీ తెలుసు. వీళ్ళు కొత్తగా కొనుగోలు చేసినటువంటి ప్లేయర్ని చూస్తే మీ దెమ్మైతే తిరిగిపోద్ది మాము. మొట్టమొదటి ఎవరంటే బట్లర్ 15 కోట్లు, సిరాజ్ 12 కోట్లు. సిరాజ్ని ఆర్సీబీ వదిలిపెట్టింది, గుజరాత్ కొనుక్కుందంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేయాలి. అది తలుచుకుంటేనే చాలా వరస్ట్ కనపడుతుంది. ఐపీఎల్లో ఇంక ఇది నేను చూస్తాను చెప్పి కళ్ళ కూడా అనుకోలేదు. రబాడాని 10 కోట్లు, ఓరి బౌలర్లేంద్రా నాయన. ప్రసిద్ధి కృష్ణని 9 కోట్లు, మహిపాల్ లోమ్రోని 1 కోటి రూపాయలు, కుష్రాగ్ని 65 లక్షలు, మానం నిశాంత్ని 30 లక్షలు పెట్టి అయితే కొనుక్కోవడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ అయితే మొత్తం మీద 102 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా వాళ్ళ దగ్గర 17 కోట్లు అయితే మిగిలిపోయినాయి అనమాట. ఇది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా గొప్ప టీమే ఉంది. ఆ టీం ఏదని చెప్పి మీరు ఈ పాటి గెజ్ చేయండి. లక్నో గొప్ప టీం ఏంది బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. వీళ్ళు కూడా తగ్గట్లేదు అబ్బా, వీళ్ళు కూడా బేభత్సంగా అయితే ఖర్చు పెట్టడం జరిగింది. మొట్టమొదట పూరన్ అయితే 21 కోట్లు పెట్టి ఉంచుకున్నారనమాట. రవి బిష్ణుని 11 కోట్లు పెట్టి ఉంచుకున్నారు, మయాంక్ యాదవ్ అని 11 కోట్లు, మోసిని 4 కోట్లు, బదౌని 4 కోట్లు. ఓకే, వీళ్ళైతే ఉంచుకున్నారంటే ఇప్పుడు ఆడేటటువంటి ప్లేయర్. కొత్తగా కొనుగోలు చేసినటువంటి ప్లేయర్లు చూడండి, పంత్ 27 కోట్లు. హైయెస్ట్ ఈ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పలికిన ఆటగాడు ఎవడురా అంటే పంత్ అని చెప్పుకోవచ్చు. 27 కోట్లు. ఆవేష్ ఖాన్ చూసుకున్నట్టయితే 9 కోట్లు, మిల్లర్ 7 కోట్లు, సమద్ 4 కోట్లు, మర్షత్ 3 కోట్లు, మక్రమ్ 2 కోట్లు, ఆర్యన్ 9 లక్షలు అనమాట. పెట్టినటువంటి ఖర్చు 105, మిగిలిన డబ్బు 14 కోట్లు. ఇంకా చూడాలి మరి వీళ్ళు ఈ 14 కోట్లతో ఎంత విజృంభిస్తారు అనేటటువంటిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పంజాబ్ అనమాట. పంజాబ్ని లాస్ట్లో ఎందుకు వేసినంటే పంజాబ్ ఫ్యాన్స్ కూడా అంతే ఉంటారని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ అనమాట. కానీ వీళ్ళు డబ్బులు కూడా గట్టికి ఖర్చు పెట్టారు. అట్టి పెట్టుకున్నటువంటి ఆటగాళ్ళని మన శశాంక్ సింగ్ని 5 కోట్లు, ప్రభు సిమ్రాని 4 కోట్లు, వీళ్ళిద్దరిని ఉంచేసుకున్నారనమాట. మిగిలిన వాళ్ళందరినీ వదిలేశారు. మొట్టమొదటి వీళ్ళు కొనుక్కుంది శ్రేయస్ అయ్యర్ని 26 కోట్ల 75 లక్షలకైతే కొనుక్కోవడం జరిగింది. ఎందుకు, అవసరం ఏముంది, ఆయనకు అన్ని డబ్బులు ఎందుకు పెట్టారనేటటువంటిది నా పెద్ద మిస్టరీ. ఎందుకంటే పోయినసారి కేకేఆర్ కెప్టెన్గా చేసింది, కానీ ఆయన చేసింది అయితే ఏం లేదు. నేను డైరెక్ట్గా చెబుతాను, మీకు కాపమైనా రాని. చాహల్ని 18 కోట్లు పెట్టుకున్నారు. ఓకే, గొప్ప విషయం ఇది. హర్షదీప్ని 18 కోట్లు, ఆల్రెడీ తను ఆప్షన్లోకి వచ్చిన కాబట్టి. స్టాయినిస్ని 11 కోట్లు, నేహాల్ని 4 కోట్లు, మ్యాక్స్వెల్ని 4 కోట్లు. మ్యాక్స్వెల్ కూడా ఆర్సీబీ వదిలేసింది. ఇది మంచి పని చేసింది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్స్వెల్ చూడండి ఆ పంజాబ్లో కొత్త వలిపని ఆడతారు, ఇందులో అయితే డౌటే లేదు. ఆ తర్వాత వైశాఖ్ని కోటు, యష్ దయాల్ని 6 కోట్లు,
హర్ప్రీత్ని 1 కోటి, విష్ణు వినోద్ని 95 లక్షలు, మొత్తం వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు 97 కోట్లు, మిగిలిన డబ్బు 22 కోట్లు అనమాట. ఇదే లోయెస్ట్ అనుకుంటున్నాను నేను చేసింది. ముంబై తర్వాత వీళ్ళే అనమాట తక్కువ ఖర్చు పెట్టింది, కానీ ప్లేయర్లు అయితే వేరే లెవెల్ ఉన్నారబ్బా. ఇదైతే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఇంకా బాధాకరమైన అనిపించేటటువంటి విషయాలు ఏంటంటే ఈసారి అన్సోల్డ్ కూడా ఉన్నారనమాట. అసలు అమ్ముడు పోయినటువంటి ప్లేయర్లు ఎవరంటే డేవిడ్ బాయ్ని ఎవరు కొనకపోవడం ఏదైతే ఉందో ఇది షాకింగ్ ఘటన చెప్పుకోవచ్చు. పాపం ఇక పుష్ప వీడియోలు తీసుకోవడం తప్ప ఏం లేదని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత బెయిర్స్టో తను కూడా అన్సోల్డ్ అయిపోయింది అనమాట. అసలు అదేంది అర్థం కావట్లేదు, బెయిర్స్టోని కనీసం ఎంత కొనుక్కోవచ్చుగా, ఎందుకు వద్దన్నారు నాకైతే అర్థం కాలే. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, వీళ్ళిద్దరూ సీనియర్లు అబ్బా, వీళ్ళిద్దరు ఆడారు, ఎక్స్పీరియన్స్ ఉంది, అయిపోయింది, ఇంకా రిటైర్మెంట్ దగ్గర వచ్చారు. కానీ పడిక్కల్ చూసుకున్నట్టయితే యంగ్స్టర్, తను అన్సోల్డ్గా ఉండడం ఏదైతే ఉందో ఇది మరీ బాధగా అనిపించింది అనమాట. ఇది అండ్ ఫియాజ్ చావ్లాని కూడా ఎవరు కొనుక్కోలేదు, వీళ్ళెవరి గురించి బాధగా లేదులే, కానీ యంగ్స్టర్ అయినటువంటి పడిక్కల్ని ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో చాలా ఇదిగా అనిపించింది అనమాట. తను ఆర్సీబీని వదిలిపెట్టినప్పుడే తనకి దరిద్రం పట్టుకుంది. ఆ దరిద్రాన్ని అయితే ఎవడు బాగు చేయలేడు, ఎందుకంటే ఆర్సీబీ అనేటటువంటిది ఒక దరిద్రం, అంటే అన్లక్ అనమాట. కానీ అంతకు మించిన అన్లక్ అయితే పడిక్కల్కి ఉంది. ఈ విధంగా వీళ్ళైతే అమ్ముడు పోలేదు, మన పంత్ అయితే హైయెస్ట్ పలికిండు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఈసారి ఐపీఎల్ అయితే రచ్చ ఉండబోతుంది. ఇంకా ఎప్పట్లాగానే ఈసారి కప్పు నందే అని చెప్పి ఆర్సీబీ వాళ్ళు అనాలి, ఈసారి కప్పు దింకం పోతామని చెప్పి అని సిఎస్కే వాళ్ళు అయితే అంటారు. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. ఉంటా మరి. ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నా కింద వణికినాయి అనమాట. చాలా మంది ఫేక్ ప్రచారం కూడా చేస్తున్నారు, అవన్నీ కాదు అని చెప్పి జెన్యూన్ అయితే నేను ఇప్పుడు దాకా చెప్పినట్టు ఒక్కటి కూడా రాంగ్ ఉండదు. ఒక్కటి రాంగ్ ఉన్నా నా కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో దీన్ని అయితే సరి చేసుకుంటా. అది ఉంటా మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కార్.